వాట్సాప్ అమిగోస్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏ జూట్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఫ్యాట్ లాస్. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాట్ లాస్ అవ్వడానికి వాట్ ఆర్ ద టిప్స్ ఆర్ హెల్త్ హ్యాబిట్స్ మనం ఏవైతే ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చో విచ్ విల్ ఎనేబుల్ అస్ టు మనం ఫ్యాట్ లాస్ క్విక్గా అవ్వడానికి ఎనేబుల్ చేసే హెల్త్ హ్యాబిట్స్ ఆర్ టిప్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ హ్యాక్స్. బేసిక్గా ఈ హ్యాబిట్స్ని మీరు ఫాలో అయితే ద ఫ్యాట్ లాస్ బికమ్స్ మోర్ సింపుల్. అండ్ ఏజూడ్ స్టైల్లో ఆ టిప్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకునేలా ఉంటాయి. అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ మోర్ సస్టైనబుల్. అండ్ ఇవాళ వీడియోలో ఐ విల్ గివ్ యూ 3 సచ్ హెల్త్ హ్యాబిట్స్. అండ్ వన్ మోర్ థింగ్, మనం త్వరలోనే విల్ బీ హిట్టింగ్ 10,000 సబ్స్క్రైబర్స్. 10,000 సబ్స్క్రైబర్స్ కొట్టిన తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. దాని గురించి ఐడియాస్ నేను మీ దగ్గర నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రమ్ యూ అమిగోస్. నా జర్నీలో you are a part of my journey from the beginning stage. So let us have a discussion on it, let us have a debate on it. Meeku 10K ki manam em cheddamani meeku anpichina, let me know down in the comments so that I read all your comments and I try and respond to them. And announcement done. Shall we get right in? But before we get right in, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. టిప్ నెంబర్ 1, ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఈ రెండింటిని మిక్స్ చేసి మీరు వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. వాట్ డూ ఐ మీన్ బై దిస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 వేస్ ఉన్నాయి. వెనెవర్ యూఆర్ స్కెడ్యూలింగ్ యువర్ వర్కౌట్స్, అంటే మండే టు సాటర్డే మీరు వర్కౌట్స్ని స్కెడ్యూల్ చేసుకుంటున్నప్పుడు సగం టైం మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్తే సగం టైం ఫంక్షనల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆర్ ఈవెన్ బెటర్, మీరు ఒకటే వర్కౌట్లో సగం టైం, అంటే ఒకటే రోజులో ఒకటే వర్కౌట్లో 45 మినిట్స్లో సగం టైం మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్తే సగం టైం మీరు ఫంక్షనల్ ట్రైనింగ్ ఇవ్వాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ ఆల్ దోస్ వెయిట్స్ అండ్ ఆల్ దోస్ డెడ్ లిఫ్ట్స్, ఆల్ దోస్ మజిల్ పుషప్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ కమ్ అండర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అండ్ ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది మీ బర్పీస్ అండ్ ఫాస్ట్ రన్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ కమ్ అండర్ ఫంక్షనల్ ట్రైనింగ్. మీరు ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువగా కార్డియో చేస్తే యూ విల్ బీ లూజింగ్ మజిల్. బట్ వెన్ యూర్ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ దెన్ ఫంక్షనల్ ట్రైనింగ్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా కుదిరి మీ బాడీలో ఉండే ఫ్యాట్ మాత్రమే లూజ్ అవుతుంది అండ్ మజిల్స్ లూజ్ అవ్వవు. మీకు ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ అనేసరికి ద లాస్ షుడ్ బి ఫ్యాట్ లూజ్ అవ్వాలి, మజిల్స్ లూజ్ అవ్వకూడదు. మజిల్స్ లూజ్ అవ్వడం అనేది మన హెల్త్కి, మన బాడీకి, మన ఏస్థెటిక్గా చూడడానికి కూడా అంత మంచిది కాదు. సో ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీరు వెన్ యూ మిక్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ ఫంక్షనల్ ట్రైనింగ్, యువర్ ఫ్యాట్ లాస్ విల్ బికమ్ ఫాస్ట్. టిప్ నెంబర్ 2, హెల్దీ, బ్యాలెన్స్డ్, న్యూట్రిషియస్ డైట్. ఇప్పుడు చాలామంది అమిగోస్ నన్ను ఐజీలో డిఎం చేస్తున్నారు ఆర్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అమిగో ఇప్పుడు మనకి వాట్ డు వి ఈట్, అంటే మనం రెగ్యులర్గా తినాల్సిన ఫుడ్ తినాలా లేకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ సరిపోతుందా అండ్ వాట్ ఈస్ ఇట్ అని. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద థింగ్ నో. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మన ఆంధ్రాలో, తెలంగాణలో తినే ఫుడ్ అనేది చాలా చాలా న్యూట్రిషియస్. ఇది చాలామందికి తెలీదు అండ్ వాళ్ళు ఇది తెలియక దే విల్ బీ గెటింగ్ దోస్ ఎగ్జాటిక్ ఫుడ్స్ అండ్ ఈటింగ్. మన ఫుడ్నే మనం కరెక్ట్గా పోర్షన్ సైజ్ని బ్యాలెన్స్ చేసుకొని తింటే వీ విల్ బీ వెరీ వెరీ హెల్దీ అండ్ మన ఫ్యాట్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఐ గివ్ యూ సింపుల్ ట్రిక్. మీరు ఎప్పుడైనా మీరు ఫుడ్ తినేటప్పుడు వెన్ యూ నో దట్ యూఆర్ ఫుల్, ఆ ఫుల్ పాయింట్ దగ్గరికి వెళ్ళక ముందే మీరు యూ షుడ్ స్టాప్ ఈటింగ్ దట్ ఫుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఎవ్రీ మీల్ షుడ్ హ్యావ్ a certain amount of protein and a protein source could be anything. మీరు వెజిటేరియన్స్ అయినా బాధపడాల్సిన అవసరం లేదు, నాన్ వెజిటేరియన్స్ అయితే మీకు అసలు ప్రాబ్లమే లేదు. వెజిటేరియన్స్లో యూ హ్యావ్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ స్ప్రౌట్స్, టోఫు, పన్నీర్, ఇట్లాంటి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్లో యూ హ్యావ్ ఎగ్స్, చికెన్. సో యూ డోంట్ హ్యావ్ టు బాయిల్ దెమ్. అవి బాయిల్ చేసుకొని తినాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ కర్రీ ఫార్మాట్లోనే మనం ఎట్లా తింటామో అట్లనే తినండి. బట్ ఎవ్రీ మీల్కి ఒక స్మాల్ పోర్షన్ సైజ్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉండేలా చూసుకోండి. సో ఈ 2 టిప్స్ని ఫాలో అయితే యువర్ డైట్ ఈజ్ ఆన్ పాయింట్ అండ్ మీ ఫ్యాట్ లాస్ అనేది త్వరగా జరుగుతుంది. టిప్ నెంబర్ 3, ఇది ఏజూడ్ ప్రో టిప్. ఇది దీనివల్ల మీకు జస్ట్ ఫ్యాట్ లాస్ మాత్రమే కాదు, యూ విల్ బీ లీడింగ్ ఏ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ యాజ్ వెల్. దీంట్లో మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బీ హ్యావింగ్ ఒక ప్రాపర్ రొటీన్ ఉండాలి మీరు చేసే దాంట్లో. బికాస్ మనం చేసే ఎక్సర్సైజ్లో, తినే ఫుడ్లో, పడుకునే స్లీప్లో వెన్ వీ హ్యావ్ అ ప్రాపర్ రొటీన్, మన బాడీ క్లాక్ అనేది ఇట్ విల్ బీ అడ్జస్టెడ్ టు ఇట్ అండ్ అది ఇంకా క్విక్గా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉండే ఆర్గన్స్ని కూడా మనం చూసుకుంటే మన హార్ట్ అనేది ఇట్ బీట్స్ ఇన్ ఎ రిథమ్,
ఆర్ మన ఇంటెస్టైన్స్ అనేవి దే మూవ్ ఇన్ ఎ రిథమ్. అలాగే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ ఇట్ డస్ అంటే అది వర్క్ను ఒక క్లాక్ వర్క్లా చేస్తుంటుంది. మనం హ్యాబిట్స్ని కూడా దాంట్లో కలిపేసుకుంటే ఇట్ ఆల్ బికమ్స్ అ సైకిల్. అండ్ మనకి ఏదైనా ఒక గోల్ ఉంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది, బికాస్ అవర్ బాడీ ఈస్ అడ్జస్టెడ్ టు వన్ పర్టికులర్ రొటీన్. సో ట్రస్ట్ మీ, ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీ ఫ్యాట్ లాస్ జర్నీలో యూ విల్ రీచ్ యువర్ డ్రీమ్ బాడీ వెరీ వెరీ క్విక్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకున్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు సే హై టు మీ అండ్ హ్యావ్ అ కాన్వర్జేషన్, కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.